నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి. నా పేరు విజయలక్ష్మి, వేదిక అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో అక్టోబర్ మాస గోచార ఫలితాలు కర్కాటక రాశి వారికి. ఈ కర్కాటక రాశిని అనుసరించి ప్రజెంట్ గ్రహాలు ఎక్కడెక్కడ సంచరిస్తున్నాయి అంటే కనుక రాశిలోనే శుక్రుడు 8 వరకు సంచరించి 9 నుండి 2లో సంచరిస్తాడు సింహరాశిలో. అయితే రాశిలోనే గురువు కూడా 19 నుంచి సంచారం చేస్తాడు 19th నుండి మాసాంతం వరకు కూడా. అంటే 18th వరకు కూడా మిథున రాశిలో వ్యయస్థానంలో, కర్కాటక రాశికి వ్యయస్థానంలో 18 వరకు సంచరించి 19 నుండి రాశిలోనే సంచారం చేస్తాడు మాసాంతం వరకు. ఇక 2లో సింహరాశిలోనే కేతు సంచారం చేస్తున్నాడు మాసాంతం అంతా. ఇక 3లో కన్యలో రవి 16 వరకు సంచరించి 17 నుండి తులారాశిలోకి అంటే 4వ స్థానంలోకి ప్రవేశించి మాసాంతం వరకు అక్కడ సంచారం చేస్తాడు. ఇక 3లోనే బుధుడు కూడా 2 రోజులు ఉండి 3వ రోజున తులారాశిలోకి సంచారం చేస్తాడు 23 వరకు. మళ్ళీ కూడా అక్కడి నుండి వృశ్చిక రాశిలో 24 నుండి మాసాంతం వరకు కూడా సంచరించడం జరుగుతుంది. అంటే ఈ మాసంలో బుధుడు 3 రాశులు మార్పు చెందుతాడు అనమాట. అయితే ఇక కుజుడు 4లో తులారాశిలోనే 26 వరకు సంచరిస్తాడు. 27 నుండి వృశ్చిక రాశిలో ప్రవేశించి అక్కడ నుండి మాసాంతం వరకు కూడా అక్కడ సంచారం చేస్తాడు. ఇక రాహు 8లో కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. శని వక్రించిన శని 9లో మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. ఇది గ్రహ గోచారాల స్థితి. కర్కాటక రాశిని అనుసరించి ఆయా భావాల్లో గ్రహాలు ప్రస్తుతానికి స్థితి పొంది ఉన్నాయి అక్టోబర్ మాసంలో. అయితే ఇక కుజుడు ఈ మాసంలో రవి 16 వరకు 3లో అనుకూలిస్తున్నాడు. బుధుడు కూడా 3 నుండి 24 వరకు 4లో అనుకూలిస్తున్నాడు. ఇక మిగిలిన తేదీలకి బుధుడు రవి ప్రతికూలంగా ఉంటూ పైన చెప్పిన పీరియడ్స్లో కుజ పూర్తిగా అనుకూలంగా లేడు. రాహు శని పూర్తిగా ప్రతికూలంగా, గురు కూడా పూర్తిగా అనుకూలంగా లేడు. 18 వరకు కూడా వ్యయస్థానంలో అని చెప్పచ్చు. ఇక శుక్రుడు రవి ఈ బుధుడు ఈ పార్షియల్గా మిశ్రమంగా అనుకూలిస్తున్నారు. అయితే మేజర్ గ్రహాలన్నీ కూడా చాలా ప్రతికూలంగా ఉన్నందున ఈ మాసంలో కొన్ని మిశ్రమ ఫలితాలకి మరికొన్ని ఇంకా అధమంగా ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి అని చెప్పచ్చు. ఇక ఏదేమైనా కానీ మిశ్రమంగా ఉంటాయి ఫలితాలు అనేది సూచిస్తుంది. అయితే ముందుగా వివిధ రకాల ఆర్థిక లాభాలు అయితే గోచరిస్తున్నాయి గోచార గ్రహాల స్థితిగతులకి. అంటే కొన్ని గ్రహాలు గురువు, శుక్రుడు, రవి, బుధుడు కొన్ని రోజులు ఒక స్థానంలో ఇంకొన్ని రోజులు ఆ స్థానంలో మార్పు చెందటాల వల్ల అప్ అండ్ డౌన్స్ ఉన్నా కానీ ఒక గ్రహం ఇచ్చినప్పుడు ఫలితం ఇంకో గ్రహం ఇవ్వకపోయినా ఓవరాల్గా మాత్రం ఆర్థికంగా అయితే వీళ్ళకి కొంచెం లాభదాయకంగానే ఉంటుంది అనేది చెప్పచ్చు. ప్రారంభ కాలానికి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. కాకపోతే ఖర్చులకి కూడా ఆదా చేసిన సొమ్ము కూడా సేవింగ్లోంచి వాడుకోవాల్సిన పరిస్థితి రావచ్చు మొదటి అర్ధ భాగంలో. ఇక దీనివల్ల మాసం ప్రథమార్థంలో ఆర్థికంగా మనీ ఉపయోగించే విధానానికైతే ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి ప్రథమార్థంలో. ఇంకా రెండవ అర్ధ భాగంలో కొన్ని ఆర్థికంగా మార్పులు వస్తాయి. ముఖ్యంగా 17 తర్వాత జాగ్రత్తగా వచ్చే మనీని ఆర్థిక స్థితి మెరుగవటానికి మంచిగా నిర్వర్తించాల్సి ఉంటుంది. ఈ బాధ్యత తీసుకోండి ఇక ఆర్థిక స్థితి డౌన్ అవ్వకుండా ఉండటానికి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే కనుక ప్రయత్నపూర్వక విజయాలు సూచిస్తున్నాయి. అంటే కష్టపడాలి, బాగా క్రమశిక్షణ అవసరం వీరికి. తోటి విద్యార్థులతో గొడవలకు ఆస్కారం కనిపిస్తుంది. కేర్ అవసరం వీరి విషయాలకి ఎంతైనా అని సూచిస్తుంది. ఇక కెరీర్ పరంగా ఈ మాసంలో ఉద్యోగ స్థిరత్వాన్ని కల్పిస్తున్న ఒక పక్కన కొద్దిపాటి శ్రమ అధికంగా కష్టపడేదానికి కూడా సూచనలు ఉన్నాయి. ఎక్కువగా కష్టపడేది ఉంటుంది.
మాసం మొదటి భాగంలో పదోన్నతికి కూడా అవకాశం ఉంటుంది, లేదా జాబులో బదిలీలకి సమయం, ప్రమోషన్తో అన్న అయి ఉండొచ్చు, ట్రాన్స్ఫర్స్ అన్న అయి ఉండొచ్చు, ఆ లిస్టులోకి రావచ్చు, లిస్టులోకి ఎంపిక కావచ్చు. ఏదైనా కొన్ని మార్పులు జాబ్లో అయితే సూచిస్తున్నాయి. అయితే ఈ జాబ్ మార్పుల వల్ల కొందరికి జాబ్ క్విట్ చేసే ఉద్దేశం అని ఉంటే మానుకోవాల్సి ఉంటుంది. అంత తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. జాబు మారకపోవడమే మంచి ప్రయత్నంగా ఉండండి. ఇక ఈ సమయంలో బాసుతో సత్సంబంధాలకి అయితే ఉంటాయి. అలాగే ద్వితీయార్థంలో కొద్దిపాటి సమస్యలు సహోద్యోగులతో ఏర్పడేది సూచిస్తుంది. కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంతర్గత శత్రువులుగా తోటివారే వ్యవహరించేదిగా ఉండొచ్చు, గమనింపులో ఉండాలి. అలాగే నూతన అవకాశాలకి ఉండొచ్చు, తగిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. విషయాలు నూతన అవకాశాల విషయాల్లో ఆచితూచి వ్యవహరించండి. అంకిత భావంతో మరీ ఉంటే పనిచేస్తే కనుక చాలా బాగా రాణించగలరు అని సలహా ఇవ్వబడుతోంది సూచనలు గోచార స్థితిలో. ఇక ఈ కర్కాటక రాశి వారికి ఆస్తి విషయాలకి, కుటుంబ ఆస్తుల విషయాలకి కూడా సంబంధించి కొన్ని సమస్యలైతే పరిష్కారానికి వస్తాయి. సమస్యలతో బాధపడే వారికి మొదట అర్ధభాగంలో అనేది సూచిస్తుంది. ద్వితీయంలో అంత అనుకూలంగా లేదు అనేది కూడా చెప్పచ్చు. ఇక ఆరోగ్యానికి అయితే కనుక అదనపు శ్రద్ధ అవసరం. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు లేదా కొన్ని కనిపించని వ్యాధులకి ఆస్కారం కూడా కనిపిస్తుంది. కాబట్టి మానసిక భావోద్వేగ శ్రేయస్సును కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. ఈ మాసంలో ప్రశాంతంగా ఉండండి, ఏకాగ్రతగా ఉండటం చాలా మంచిది. అలా అని మరీ వ్యాయామాలు కఠినంగా చేసేది కాకుండా సున్నితంగా అధిగమించే ప్రయత్నం చేయండి. ఈ మానసిక ఒత్తిడిని అధిగమించే ప్రయత్నాలు కూడా చేసుకోవాలి. ఈ మాసంలో ఇక సిబ్లింగ్స్ తోటి, స్నేహితులతోటి గతకాలంగా ఉన్న సమస్యలు పరిష్కరింపబడేదిగా సూచిస్తుంది. అనుకూలంగా పరిస్థితులు వస్తాయి. కుటుంబ సంబంధాలు మెరుగవచ్చు. అలాగే ప్రేమికుల మధ్య ప్రేమ బలపడటానికి కూడా ఆస్కారం కనిపిస్తుంది. అలాగే సంతానం కోసం ప్రయత్నాలు ఫలించడానికి అనుకూలం. ఆల్రెడీ సంతానం అంటే ప్రెగ్నెంట్ పర్సన్స్ అయితే కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సంతానం కోసం ఎదురు చూసేవారికి వారు ప్లాన్ చేసుకోవడానికి అయితే అనుకూలం ఉంటుంది. ఇక మతపర ప్రయాణ అవకాశాలు ఉంటాయి. కొన్ని ఇబ్బందులు కూడా ప్రయాణాల్లో సూచిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాలలో ముఖ్యంగా ప్రయాణాలలో ఆరోగ్యంకి కూడా శ్రద్ధ చూపండి. అలాగే ఖర్చులు కూడా అధికంగా సూచిస్తున్నాయి కాబట్టి ఆచితూచి వ్యవహరించాలి ఖర్చుల విషయంలో. ఇక సామాజిక పరంగా గౌరవానికి కొన్ని వాదనలు అవాయిడ్ చేయండి, అనవసర చర్చలకి పోకండి. అయితే అక్టోబర్ 19 వరకు కూడా వ్యాపార పోటీలు, వ్యతిరేకతలకి ఆస్కారం కనుక జాగ్రత్తగా ముందుకు సాగండి. ఇక అక్టోబర్ 19 తర్వాత ఫలితాలకి కొంచెం మెరుగ్గా ఉంటాయి. గురువు 12లో ప్రభావం కొంత తగ్గేది ఉంటుంది. అంతకు మునుపు 18 వరకు కూడా గురు ప్రభావం 12లో ఉంటుంది కాబట్టి రాశిలోకి ప్రభావం చేరినాక కొంత మెరుగ్గా ఉండొచ్చు అనేది అంచనా. ఈ మాసంలో ప్రమాదాలకి, గాయాలకి కూడా ఎక్కువగా సూచిస్తున్నాయి గోచారంలో. ఈ విషయంలో జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. 2లో కేతు, శుక్ర, 8లో రాహు తీవ్ర ప్రభావాలు వచ్చే అవకాశం ఉన్నందున మత్తులో ఉన్నవాళ్ళు డ్రైవింగ్లో చేయకండి. అంటే డ్రింకింగ్ హ్యాబిట్ ఉన్నవాళ్ళు డ్రింక్ చేసి కానీ, కొంచెం అలసటగా ఉన్నప్పుడు కానీ అలా డ్రైవింగ్ చేయకండి, జాగ్రత్తలు తీసుకోండి. అలాగే మొదట్లో శత్రువుల నుండి ఇబ్బంది పడేది ఉంటుంది. మాసం ప్రారంభ దినాలకి ప్రమాదాలు సూచిస్తున్నాయి కూడా. వారి వల్ల మాసాంతానికి పరిస్థితులలో మార్పులు వస్తాయి, కొంచెం పర్వాలేదు, మెరుగవుతుంది అనేది సూచిస్తుంది. ఇక ఈ విధమైన జాగ్రత్తలు తీసుకుంటూ కొన్ని ఆర్థిక లాభాలు ఉన్నా కానీ చాలా వరకు జాగ్రత్తలతో పాటించాల్సిన అవసరం కనిపిస్తుంది ఈ కర్కాటక రాశి వారికి ఈ మాసంలో. ఇక ఈ మాసంలో చంద్రునికి పరిహారాలుగా బియ్యం దానం కానీ, ఇలా ఓం చంద్రాయన నమః అని పఠించటం కానీ, అమ్మవారికి మూల దేవత అమ్మవారి ఆరాధన చేయటం కానీ, ఆలయ సందర్శనాలు కానీ, ప్రదర్శనలు, రావి చెట్టుకి ప్రదర్శనలు కానీ ఇవన్నీ కూడా చాలా శ్రేయస్కరంగా సూచిస్తడం జరుగుతుంది.
ఇక ప్రతికూల విషయాలకి చాలా జాగ్రత్తగా ఉండాల్సిందిగా. సర్వే జనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.